సభ్యులందరూ కూడా మరి చాలా పట్టుదలతోని పాప ఏదైతే 2 నెలల పాప మరణించిందో ఆ చావుకు న్యాయం జరిగేంత వరకు ఆ చావుకు ఆ చిన్న బిడ్డ చనిపోవడానికి కారణమైనటువంటి వారికి శిక్ష పడేంత వరకు మరి మేము పట్టుబట్టి పోరాటం చేస్తామని కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి కుటుంబ సభ్యులందరికీ కూడా వెన్నుదన్నగా నిలిచి ధైర్యం ఇచ్చి ఇక్కడి వరకు పోరాడడానికి ముందుకు తీసుకొని వచ్చినటువంటి విశారద అన్న గారు మరి ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా తెలంగాణ జాగృతి కూడా మరి ముందుకు నడవడానికి మేము రావడం జరిగింది. ప్రత్యేకించి మేము కోరేది ఒకటే, పాప మరణించింది, దానికి సంబంధించిన ఏ ఒక్క సెక్షన్ కూడా కేసులలో పెట్టలేదు. మరి అక్కడ జరిగినటువంటి సంఘటనలో అనేక కోణాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఏ ఒక్క సెక్షన్ కూడా పెట్టలేదు. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైతే నేరం చేశారో వారిని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నంలాగా ఉంది తప్పితే ఆ పాప మరణానికి సంబంధించి న్యాయం చేసే విధంగా మరి కనబడడం లేదు. మరి తల్లి మౌనిక కావచ్చు, యావత్ కుటుంబం కావచ్చు, వారికి మేము ప్రగాఢంగా సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 2026వ సంవత్సరంలో ఇంత కుల వివక్షతోని ఇంత దాష్టికం జరగడాన్ని మాత్రం నేనొక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజల్లో పోరాటాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా సిగ్గుపడుతూ ఉన్నాను. ఈ పరిస్థితి మారాలి, మన రాష్ట్రంలో వివక్ష తగ్గాలి, దానికి కఠినమైన చర్యలు తీసుకోవడం మొదటి అడుగు అవుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతూ మరి సెక్షన్స్ కరెక్ట్గా పెట్టి శిక్ష పడేంత వరకు కూడా వదిలిపెట్టపోమని ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.